బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రాజస్థాన్ భవన్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువుల ఆలయాలు, ఆస్తులు ధ్వంసం చేయడం పట్ల హిందూ సంఘాల నాయకులు నిరసన నినాదాలు చేపట్టారు. పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున హిందూ సంఘాల ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం పట్టణ చౌరస్తాలో బఠాయించి నిరసన ప్రదర్శన చేశారు. ఇక అదేవిధంగా బంగ్లాదేశ్ సంఘటనను ముక్త కంఠంతో వ్యతిరేకించాలని బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఎంతో మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తూ విచక్షణ రహితంగా హిందూ ఆలయాలని ధ్వంసం చేస్తూ హిందూ ఆస్తులని ధ్వంసం చేస్తున్నటువంటి ఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ గోదావరిఖని రామగుండం పట్టణం పూర్తిగా ఇవాళ స్వచ్ఛందంగా బంద్ను ప్రకటించి హిందూ సమైక్య వేదిక నుండి పూర్తిగా భారతీయులుగా మేమంతా కూడా హిందువులుగా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుని ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ ఘటనల్ని ఆపకపోతే రేపటి రోజులలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి హిందువులుగా మేమంతా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గత 10 రోజుల నుంచి కూడా మరి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఏకముఖంగా కూడా దాడి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా గాయపరుస్తున్నారు. మరి దాన్ని ఖండిస్తూ ఈ రోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో అలాగే రామగుండం నియోజకవర్గంలో కూడా హిందువులపై దాడిని ఖండిస్తూ ఐక్య హిందూ ఫెడరేషన్ నుంచి కూడా రామగుండం పారిశ్ర ప్రాంతంలో అన్ని సంఘాల నుంచి కూడా పూర్తి మద్దతు తెలుపుతూ హిందువులపై ఇక నుంచి దాడి చేస్తే తప్పకుండా మేము మరి ప్రతి దాడి చేస్తామని, అలాగే హిందువులకు మేమందరం అండగా ఉన్నామని, ఇప్పటికైనా హిందువులారా కళ్ళు తెరవండి, మరి హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు చూడండి, మనమందరం కూడా ఐక్యంగా ఉంటేనే మరి వచ్చే రోజులలో మన హిందువులపై దాడి జరగకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎంతో మంది